వెల్కమ్ టు మెగా న్యూస్. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 1000, పురపాలకకు 250 తోఫాలు వచ్చాయని, పండుగలోపు ప్రతి ఒక్కరికి వీటిని అందిస్తామని వెల్లడించారు. ముస్లింల ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో 4 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి ప్రస్తుతం వేడుకలు నిర్వహించబోతున్న ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుకల నిమిత్తం ఫరూక్ నగర్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద అన్ని వసతులు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీ చైర్మన్ అగ్గునూరు బస్వం, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, వావిలాల సుజీవన్, జమ్రుద్ ఖాన్, ఎండి ఇబ్రహీం, ముబారక్ అలీ ఖాన్, కౌన్సిలర్ దిలీప్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలుంటూ పవిత్రంగా మనం ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనమందరం జరుపుకుతున్న పండుగ ఈ పండుగ. కాబట్టి ఈ యొక్క పండుగ మీ అందరి ఆశీస్సులతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు కూడా మైనార్టీ సోదరులు కూడా అటువంటి ఇబ్బందులు పడొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి పేద మైనార్టీ మహిళకు అండగా నిలబడాలి, మన ప్రభుత్వం తరఫున ఒక తోఫా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ తోఫాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మైనార్టీలకు అండగా ఉండే పార్టీ. కొన్ని పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరందరూ చూస్తున్నారు ఇలా ప్రపంచంలో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మైనార్టీలకు ఎక్కడ ఇబ్బంది జరగొద్దని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, కొంత స్వార్థపరులు, కొంత ఆశావాదులు రాజకీయాలలో వాళ్ళ స్వార్థాలకు మనల్ని ఇబ్బందులు పెడతా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు మీ ఎంబడి ఉండే పార్టీ. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మరి ఈ యొక్క పవిత్రమైన రంజాన్ గురించి, ఈ పండుగ గురించే మీ అందరికీ మేము అందరం కూడా ముబారక్ చెప్తా ఉన్నాం. అందరూ బాగుండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మైనార్టీలకు సీయింగ్ మిషన్లు కానీ ఇవి కానీ ఒక మైనార్టీలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రంజాన్ కు ఒక తోఫా ఇవ్వాలనేదే ఇలా అధికారికంగా ఒక ఎంఆర్ఓని తీసుకొచ్చి ఒక ఎలిజిబుల్ లిస్ట్ తీసుకొని ఆల్ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మీ అందరికీ ఎలిజిబుల్ అయిన పేదోళ్లకు ఈ తోఫా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను మీ అందరికి మరొకసారి రంజాన్ ఈద్ ముబారక్ చెప్పుకుంటూ ఈ యొక్క తోఫాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.